కిచెన్. ఈరోజు మనము హైదరాబాదీ దమ్ చికెన్ బిర్యానీ తయారు చేద్దాం. ముందు బాస్మతి రైస్ నానబెట్టుకోవాలి. ఇది నేను 350 గ్రామ్స్ తీసుకున్న రైస్ నానబెట్టి పెట్టిన. తర్వాత బ్రౌన్ ఆనియన్స్ తయారు చేస్తాము. స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ పెట్టుకోవాలి. ఆనియన్స్ వేయించుకోవాలి. ఆయిల్ వేడైంది. హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. పెట్టుకొని ఉల్లిపాయలు వేసుకుందాం. ఆనియన్స్ కలర్ చేంజ్ అయినాయి, బ్రౌన్ కలర్ వచ్చినాయి. ఇప్పుడు తీసేసుకుందాం ఆయిల్లో నుంచి. తీసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి. మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. చల్లగా అయింది వేయించుకోవాలి. ఇట్లా అన్నీ వేయించేసుకుందాం ఆయిల్లో. 3 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను. ఇట్లా సన్న పొడిగా తరిగి పెట్టుకొని వేయించుకుంటున్నాను. అన్నీ ఇదే విధంగా సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు 3 వేయించేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేద్దాం. అన్నీ అయిపోయినాయి వేయించడం. ఇట్లా క్రిస్పీగా వేయించుకోవాలి. చికెన్ బిర్యానీలోకి చికెన్ నేను 350 గ్రామ్స్ తీసుకున్నాను. శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఇలా. తర్వాత మనం ఆయిల్లో వేయించి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్, 1 కప్పు పెరుగు, 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ ఉప్పు, 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్స్ కారము, పుదీనా, కొత్తిమీర, సగం నిమ్మకాయ, 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసి పెట్టుకోవాలి, సాజీరా 1 టేబుల్ స్పూన్. మనం బిర్యానీ దేంట్లో చేస్తామో ఆ గిన్నెలో చికెన్ వేసి పెట్టుకోవాలి. దాంట్లోనే పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, సాజీరా, పుదీనా, కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇవన్నీ కొత్తిమీర, పుదీనా, కారము, ఉప్పు, ఇలాచీ పౌడరు, చికెన్ మసాలా, ధనియాల పొడి, మనం వేయించి పెట్టుకున్న ఆనియన్స్, బ్రౌన్ ఆనియన్స్ వేసి కలుపుకోవాలి. బాగా ముక్కలకు పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి. తర్వాత నిమ్మకాయ సగం రసం పిండుకోవాలి. తర్వాత 1 కప్పు పెరుగు, పెద్ద కప్పు నిండా పెరుగు తీసుకొని కలుపుకోవాలి. ఆయిల్,
ఇది కూడా వేసుకొని బాగా మొత్తం అన్ని ముక్కలకు పట్టేటట్టుగా మంచిగా కలుపుకోవాలి. ఇది ఒక గంట సేపు నానబెట్టుకుందాం. మూత పెట్టి పక్కన పెడదాం. ఒక గంట సేపు నాననివ్వాలి. స్టవ్ ఆన్ చేసుకొని రైస్ ఉడికించుకోవడానికి నీళ్ళు పెట్టుకోవాలి. కొన్ని నీళ్ళు ఎక్కువనే పోసి పెట్టుకోవాలి. దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందాము. 1 బిర్యానీ ఆకు, 5-6 లవంగాలు, 3 దాల్చిన చెక్క, 4 ఇలాచీలు వేసుకోవాలి. నీళ్ళు బాగా మరగనివ్వాలి. ఈ నీళ్ళలో కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు పక్కన స్టవ్ ఆన్ చేసుకొని వాటర్ ఇక్కడ పెట్టుకుందాము. ఈ స్టవ్ పైన మనం గంట సేపు నానబెట్టుకున్న చికెన్ ఉంది కదా, ఈ స్టవ్ మీద పెట్టుకుందాం. ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. నీళ్ళు మరుగుతున్నాయి. ఇప్పుడు నానబెట్టి ఉంచుకున్న రైస్ ఇలా వేసుకుందాం. ఇవి ఒక 70% వరకు ఉడకాలి ఈ బియ్యం. రైస్ 75% ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇట్లా స్ట్రైనర్తో తీసుకోవాలి. బియ్యం ఇట్లా తీసుకొని నీళ్ళు లేకుండా తీసుకోవాలి. మనం సిమ్లో పెట్టి ఉడికించుకుంటాం కదా చికెన్లో, ఆ చికెన్లో వేసుకోవాలి. ఇది మొత్తం అసలు నీళ్ళు ఏం రాకుండా తీసుకోవాలి. చికెన్ పైన వేసుకోవాలి. ఇట్లా ఈ రైస్ మొత్తం వేసేసుకుందాం చికెన్ పైన. చికెన్ పైన రైస్ వేసుకున్నాం కదా, ఇప్పుడు దీని మీద ఫుడ్ కలర్ వేసుకోవాలి. నేను ఆరెంజ్ కలర్ వేసుకుంటున్నాను. తర్వాత పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు నెయ్యి కూడా వేసుకోవాలి 2 స్పూన్స్. ఇప్పుడు దీనిపై నుంచి కొన్ని బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి. మనం కొంచెం గోధుమ పిండి తడుపుకొని ఇట్లా పొడవుగా చేసి గిన్నె చుట్టూ పెట్టుకోవాలి. పెట్టి ఇప్పుడు మూత పెడదాం దీనిపై నుంచి. దీని మీద బరువు పెట్టుకోవాలి. ఒక గిన్నెలో నీళ్ళు పోసి ఇట్లా బరువు పెట్టి పెట్టుకోవాలి. సిమ్లోనే ఉంచుకోవాలి ఫ్లేమ్. ఇలా 15 నిమిషాలు పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం. 15 నిమిషాలు అవుతుంది. స్టవ్ ఆఫ్ చేస్తాను. ఇప్పుడు మూత తీస్తాను. పిండి మొత్తం తీసేయాలి.
గుమగుమలాడే చికెన్ బిర్యానీ రెడీ అయింది. ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. గుమలాడే చికెన్ బిర్యానీ రెడీ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చికెన్ బిర్యానీ పెరుగు రైతాతో తింటే చాలా టేస్ట్గా ఉంటుంది.